రండి దేవుని యొక్క సన్నిధిలో మరి చేరవచ్చిన మనమందరం కూడా ప్రభుని వ్యక్తిగతంగా మన జీవితాల్లో ప్రభు చేసిన మేలును బట్టి ప్రభుని ఆరాధించక మునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచనం. ఈరోజు మన జీవితాల్లో మనం ప్రభుని ఆరాధించక మునుపు వ్యక్తిగతంగా ప్రభు మనకు చేసిన మేలును బట్టి ప్రభుని గణపరిచి ఆరాధించక మునుపు వాక్యపు వెలుగులో మనం గణపరచడం కొరకై, వాక్యపు వెలుగులో ప్రభుని మహింపరచడం కొరకై ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకముందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరిచేదన్నా నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ బైబిల్లో ఒక సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. ఏంటి మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనంలో మీకు కొన్ని మాటలు చెప్పాలని ప్రభు యొక్క తలంపు. 4వ అధ్యాయము 5వ అధ్యాయం అంతా కూడా ప్రభుని ఆరాధించడం, ప్రభుని మహిమపరచడం, ప్రభుని గణపరిచే విధానం, ఎలా ప్రభుని ఆరాధించాలి, ఎలా ప్రభుని గణపరచాలన్నది ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం కాడి నుంచి 5వ అధ్యాయం వరకు ఈ 2 అధ్యాయాలు ప్రభువుని మహిమపరిచే విధానాన్ని ఎక్కువగా, అంటే ప్రభు ఎలాంటి వాడు, ఎలాంటి ప్రభువుని మనం గణపరచాలి, పరలోకం ఎలా ఆరాధిస్తారన్నది కొంత కోణంలో ఇక్కడ మనం చూడగలుగుతూ వస్తాం. అయితే 6వ అధ్యాయం కాడి నుంచి అంతా కూడా వర్తమానం మారిపోయింది. 6వ అధ్యాయం కాడి నుంచి వర్తమానం అంతా మారిపోయింది. సో వర్తమానం మారిపోయింది, సేవకులు కూడా ట్రాన్స్ఫర్ అయిపోతారు. ఎందుకంటే 6వ అధ్యాయం కాడికి రావడానికి ఇంకా సంవత్సరం పట్టింది. మనకి మ్యాక్సిమం నేను అనుకోండి ఇంకా సంవత్సరం పైనే పట్టింది. కానీ ఇక్కడ వాక్యాన్ని అర్థం చేసుకుంటే 6వ అధ్యాయం కాడి నుంచి దాదాపు 17-18 అధ్యాయాల వరకు కూడా దేవుని తీర్పులు ఉంటాయి. భయంకరమైనటువంటి దేవుని తీర్పులు. ఆ యొక్క భయంకరమైన తీర్పుల గురించి తెలుసుకుంటే ప్రతి వారము కూడా అసలు దేవుని సన్నిధిని మానాలన్న ఆలోచన మనకు రాదు. ఇంకా సంఘ ప్రార్థన కానీ, బైబిల్ స్టడీకి కానీ, ఉపవాస ప్రార్థనలు కానీ ఆయా కూడికిలకి మానాలన్న ఆలోచన కూడా మనకు రాదు. ఎందుకంటే అంత భయంకరమైన పరిస్థితిలో దేవుని యొక్క తీర్పులు రాబోతున్నాయి. వాటి విషయమే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూచుచూ వస్తాం. సరే, ఇప్పుడు మనం 6వ అధ్యాయం ధ్యానిస్తలేదు కాబట్టి 4వ అధ్యాయంలో ధ్యానిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఒక మాటను మనం చూడొచ్చు. ఏంటి మాట అని అర్థం చేసుకున్నట్లయితే ప్రియులారా, బైబిల్లో రాయబడినట్లు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం ఏంటంటే అసలు సంఘం ఎత్తబడే విధానాన్ని అక్కడ కనపరుస్తుంది. 4వ అధ్యాయం మొదటి వచనము మెయిన్ ప్రాముఖ్యత ఏంటంటే సంఘం ఎత్తబడుట. ఏంటండి? సంఘం ఎత్తబడుట. అయితే ప్రియులారా, గత వారంలో మనం చూసిన వర్తమానాలన్నీ కూడా ఆయన దగ్గరికి ఎక్కెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి, ఆయన దగ్గరికి ఎక్కెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఎలా ఉండాలన్నదే మనం చూస్తూ వచ్చాం. సరే, ఇప్పుడు చూసే కోణాలు ఏంటంటే సంఘం ఎత్తబడుట అంటే ఒక మాటలు చెప్పాలంటే పరిశుద్ధులైన వారు రక్షణ మారుమోస్ బాప్తిసం పొంది ఈ లోకంలో ప్రభు నిమిత్తమై ప్రభు కొరకే సాక్షిగా ఉన్నటువంటి వారు వారి యొక్క జీవితాలు చూడగా, మరి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15 నుండి 17 వచనాల ప్రకారం సంఘం ఎత్తబడే విధానం మనకు కనబడుతూ వస్తుంది. అదే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిల్చుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరం. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటండి, దేవుని వాక్యం మనకు చెప్పే మాట ఏంటంటే క్రీస్తునందు నిద్రించిన వారు మొదట లేస్తారని బైబిల్ అంటుంది. అంటే సంఘం ఎత్తబాటులో మొదటి భాగాన్ని ఇప్పుడు చూస్తున్నాం. 2 భాగాలు ఉన్నాయి, ఇంకా ఎక్కువ భాగాలే ఉన్నాయి, ఒక 2 ప్రాముఖ్యంగా చూడొచ్చు. సంఘం ఎత్తబాటులో మొదటి భాగం ఏంటంటే నిద్రించిన వారు ఎత్తబడతారు. ఎవరండి? నిద్రించిన వారు. అదే 15వ వచనం రాయబడుతుంది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిల్చుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. అంటే ఎత్తబాటులో క్రీస్తు వస్తే ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చినప్పుడు మొట్టమొదటిగా క్రీస్తునందు నిద్రించిన వారు లేపబడతారు. ఎవరు లేపబడుతున్నారండి? నిద్రించిన వారు. అయితే బైబిల్లో కొన్ని మాటలు మనం చూడొచ్చు. ఏంటంటే మరణము కాని నిద్ర అని మనం చూడొచ్చు.
అర్థమవుతుందండి? ఒక మాటలో చెప్పాలంటే నిద్రిస్తున్నారు కానీ మరణం కాదు అది. మీకు అర్థమవుతుందండి? లాజరు గురించి కానీ చాలా మంది గురించి ప్రభువే మాట్లాడుతూ వచ్చాడు. బైబిల్లో ఒక్క స్త్రీ ఉంది, ఆమె గురించి ఈ రోజుల్లో మనం చూద్దాం. ఒకే ఒక్క ఆమె 2-3 వచనాలు ఆమె గురించి రాసి ఉంటాయి ప్రతి పత్రికలు. అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో కొన్ని ఆ 3 పత్రికలోనే ఉంటాయి. ఆమె గురించి 2 వచనాల కంటే ఎక్కువ రాసిలేవు, నాకు తెలిసి 3 ఇంకా అంతకంటే. కానీ ఆ కోణంలోనే అంటే ఆమె కూడా నిద్రిస్తుంది. అంటే అసలు నిద్రించేవారు ఎవరు, ఆ నిద్రించే వారికి సంఘానికి సంబంధం ఏంటి, ఆ నిద్రిస్తున్నటువంటి వారికి సంఘానికి సత్సంబంధాలు ఏంటి అన్నది మనం చూడగలుగుతూ వస్తాం. అయితే ఇప్పుడు మరలా చెబుతున్నా చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం సంఘం ఎత్తబాటును చూపిస్తుంది. సంఘం ఎత్తబాటు ఎట్లా జరుగుతుందంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం ప్రకారం మొదట సంఘం ఎత్తబాటు అంటే నిద్రించిన వారు మొదట లేస్తున్నారు. ఎవరు లేస్తున్నారండి? నిద్రించిన వారు మొదట లేస్తున్నారు. సరే, ఇక్కడ మనం చూస్తున్నాం నిద్రించిన వారు లెగుస్తున్నారు కదా. అసలు నిద్రలో ఉన్న వారి గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. ఆ నిద్రించిన వారి గురించి కొన్ని మాటలు మనం చూడొచ్చు. క్రీస్తు మహిమ కొరకై నిద్రించిన వారిలో ప్రభు కార్యములు కొన్ని ఉన్నాయి. నిద్ర కాని చూడండి, మరణము కాని నిద్ర ఇది. దీనికి పార్ట్ 1 పార్ట్ 2 చాలా చెప్పొచ్చు ప్రతి ఆదివారం. మరణము కాని నిద్ర టైటిల్ పెట్టుకోండి. సంఘం ఎత్తబడుటలో కొన్ని విధానాలు ఉంటాయి. దాంట్లో మొదటి కోణం ఏంటంటే నిద్ర మరణించిన వారు, క్షమించండి, మరణము కాని నిద్ర కలిగిన వారు ఎత్తబడుతున్నారు. ఎవరు ఎత్తబడుతున్నారండి? మరణము కాని నిద్ర కలిగిన వారు. సరే, మరణము కాని నిద్ర అంటే దాని గురించి మనం ఆలోచన చేద్దాం. మరణము కాని నిద్ర ఎవరికి ఎలా వచ్చిందన్న చూద్దాము. అయితే క్రీస్తు మహిమ కొరకై నిద్రించిన వారిలో ప్రభు కార్యములు అంటే క్రీస్తు మహిమాత్మే ఈ లోకంలో నిద్రించిన వారు కొంతమంది ఉన్నారు. వారిలో ప్రభు కార్యములు ఏంటన్నది మనం చూద్దాం. వాటిల్లో ఒక్క కోణాన్ని చదివి ప్రార్థన చేసుకుందాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే మరి ఒక మాట చూడొచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం చూసినట్లయితే ఈడ కొన్ని మాటలు మనం గమనించవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయము జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక సహోదరిని మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక సహోదరిని చూస్తున్నాం. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము. నా తెలిసి ఇక్కడ ఎక్కువ లేవు, కొన్ని మాత్రం ఆమె గురించి రాయబడుతూ వచ్చింది. సరే, 38 నుంచి చూస్తే ఒక 5 వచనాలు కనపడతాయి. 38వ వచనం నుండి చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38వ వచనం నుండి, కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విని ఉన్నారు కదా. ఒక్క నిమిషం అన్న, క్షమించండి. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం, క్షమించండి. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ వస్తున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయము ఇక్కడ మనం చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఒక మాట చూడొచ్చు. 41-42 వచనాలు. ఒకడు మత్తయి సువార్త 5వ అధ్యాయము, క్షమించండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 41 వచనం 42-43. మార్కు సువార్త 5వ అధ్యాయము 41-42 వచనాలు. అర్థము 40వ వచనంలో కూడా చదవండి అన్న. వారు ఆయనను అపహాసించిరి. అయితే ఆయన వారిని బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులు తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరులు ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయబట్టి ఫలితాభూమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన నెమ్మది నీతో చెప్పుచున్నానని అర్థం. చాలండి. కాబట్టి ఇక్కడ మనం ఒక చిన్న పిల్లని చూస్తున్నాం. ఎవరి చిన్నదంటే 39వ వచనంలో ప్రభుని గురించి ఉంది. లోపలకు పోయి మీరు ఎలా గొల్ల చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో. ఇది మాట గుర్తుపెట్టుకోండి ప్రియులారా. మార్కు సువార్త 5వ అధ్యాయము ఇంకా మనం చెప్పాలంటే 35వ వచనం నుండి 43వ వచనం వరకు చూడొచ్చు. కానీ ఆమె గురించి 38వ వచనం కానించి స్పష్టంగా 39వ వచనం నుండి ఉంది. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే సమాజపు మందిరపు అధికారి తన యొక్క కుమార్తె లేదా తన కుమార్తె ఏమైంది, చనిపోయిందన్న విధానంలో ఉంది. చనిపోయిందని అందరూ కూడా బాధపడుతూ ఉంటారు. కానీ
చనిపోయిన స్థితిలో ఉందనుకున్నప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభా నా బిడ్డను బ్రతికించడానికి రమ్మని ప్రభువుని అడుగుతున్నప్పుడు అనేకులు వచ్చి అంటారు, ఆ బిడ్డ చనిపోయింది కదా, ఎందుకు ఆ బిడ్డ ఆ ప్రభువుని బాధిస్తావంటే ప్రభు అంటాడు 36వ వచనంలో, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడక నమ్మకం మాత్రం ఉంచమని సమాజం మందిరపు అధికారితో చెప్పి. ఎవరితో చెబుతున్నాడు? సమాజపు మందిరపు అధికారితో చెప్పాడు. సరే, ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటి? సమాజపు అధికారి యొక్క కుమార్తె అయిన ఒక చిన్నది, ఎవరండి? ఒక చిన్నది చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు, కానీ ఆమె ఏం చేస్తుందండి? నిద్రించుచున్నది. యేసు ప్రభువారు ఏం చెప్పాడు? ఆమె నిద్రించుచున్నది. లోపలికి పోయి మీరు ఎలా గొల్ల చేసి ఏడ్చుచున్నారో ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని చెప్పాడు. ఏం చేస్తుంది ఆ చిన్నది? నిద్రిస్తుంది. కానీ అందరూ ఏమనుకున్నారు? చనిపోయింది అనుకున్నారు. పొరపాటున ఎవరైనా ఉదయం లేగలేదని చెప్పి, మధ్యాహ్నం దాకా లేగలేదని చెప్పి వాళ్ళని తీసుకెళ్ళి చనిపోయారని చెప్పి పాత పెట్టారు. అయితే ఇక్కడ రాయబడిన మాట ఏంటి? నిద్రిస్తుందట చిన్నది. గమనించండి, ఈ చిన్నది ఏం చేస్తుంది? నిద్రించుచున్నది. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో ఏమన్నాడు? పౌలు అంటాడు కదా, ప్రభు మాటను బట్టి మీకు తెలియజేయనిది ఏమనగా సజ్జనమై నిల్చున్న మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరమంటున్నారు. అంటే మొదట నిద్రించిన వారే ఆయన సన్నిధికి వెళ్తారు. నిద్రించేవారు ఎవరు? నిద్రించిన స్థితిలో ఉన్నవారు ఎవరంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఇక్కడ రాయబడిన కోణము ఒక మాటలో చెప్పాలంటే సంఘమే ఒక కోణంలో ధ్యానించవచ్చు. ఈ సంఘముగా అంటే ఈ చిన్నది ఏం చేస్తుంది? నిద్రించుచున్నది కానీ చనిపోలేదని ప్రభు అంటున్నాడు. అంటే క్రీస్తు మహిమ కొరకై నిద్రించుచున్న వారిలో ప్రభు కార్యములు పూట మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఆరాధన వర్తమానం క్రీస్తు మహిమ కొరకై నిద్రించిన వారిలో ప్రభు కార్యం. ఈ సహోదరి నిద్రిస్తుంది. దేని కొరకు? క్రీస్తు మహిమ కొరకై ఈమె నిద్రిస్తుందే కానీ మరణం పొందలేమా? అదే కదా శతాధిపతి యొక్క సమాజపు అధికారితో ప్రభు అంటున్నాడు, ఆమె నిద్రిస్తుంది. క్షమించారు, అక్కడ ఉన్న వారితో అన్నారు కదా, ఆమె నిద్రిస్తుంది కానీ ఆమె చనిపోలేదు. అంటే అర్థం ఏంటి? నిద్రించిన అనుభవం చూస్తున్నాం. ఈ అనుభవం ఏంటంటే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో కూడా అంటాడు కదా, నిద్రించిన వారు మొదట ఎత్తబడతారు. ఎవరండి? నిద్రించిన వారు. అయితే క్రీస్తు మహిమ కొరకై నిద్రించిన వారిలో ప్రభు కార్యములు ఏంటన్నది కొన్ని మాటలు చూద్దాం. ఎందుకంటే ఈ సహోదరి నిద్రించుచున్నదే కానీ చనిపోలా. అర్థం చేసుకోండి, ఈ సహోదరి నిద్రించుచున్నదే కానీ చనిపోలా. అంటే ఈరోజు మన జీవితాలు గమనించాల్సిన కోణం ఏంటంటే, క్రీస్తు మహిమ కొరకై నిద్రించిన వారిలో ప్రభు కార్యములు కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. ఆరాధన వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడు వైపు చూస్తున్నట్టు, దాసురాలు కన్ను యజమానురాలు వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తున్నాం. మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కర తీర్చండి ప్రభా. మరొకసారి తండ్రి వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలకు వెళ్ళి జరగకుండా సాయం చేయండి. ఇప్పుడు వరకు తోడుకున్నారు, ఇక ముందు తోడుకుని ప్రతి అక్కర తీర్చి ముందున సంగతి దీవించి వాక్యానుసారం మా జీవితాలు మేము ఎలా సరి చేసుకోవాలి, ఎలా మా జీవితాన్ని సరిదిద్దుకోవాలి, మీరే వాక్య వెలుగులో మాతో మాట్లాడి మీకు మహిమకరంగా సిద్ధపరిచి మహిమ పొంది మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, వాక్యానుసారంగా మా జీవితాలు మీకు మహిమార్థమే ఉండేలాగా సాయం చేసి మాతో మాట్లాడి అక్కడ తీర్చండి తండ్రి. వాక్యం ధ్యానిస్తున్నప్పుడు తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజలంత విస్తారమని పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించండి. నాతో మాతో మీరు మాట్లాడండి దేవా. మీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపును కోరుకుంటూ దేవా, మేము అందరం కూడా వాక్య వెలుగులో మిమ్మల్ని ఆరాధించే వరకు సిద్ధపరిచి మాతో మాట్లాడి అక్కడ తీర్చమని యేసు ప్రభు నామంన స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా, బైబిల్లో ఒక మాటను మనం చూడగలుగుతున్నాం. ఏంటి మాట అంటే మరణము కాని నిద్ర. అంటే మరణించలేదు కానీ నిద్రిస్తున్నారు. నిద్రించేవారు ఎవరు? మొట్టమొదటగా ప్రభు వచ్చినప్పుడు ఆర్భాటంతో, ప్రధాన దూత శబ్దంతో ప్రభు వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి ఎత్తబడేవారు. మొదట లేపబడేవారు ఎవరు? మొదట ప్రభు దగ్గరికి లేపబడేవారు ఎవరంటే నిద్రించేవారు. వాళ్ళు మరణం పొందినట్టు కాదు, మరణము కాని నిద్ర అంటే అదే. నిద్రిస్తున్నారు కానీ మరణం కాదు అది. కాబట్టి అంటే వాళ్ళ గురించి అంటే ప్రభువుని నమ్మి రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది ఈ లోకం విడిచిన వారు ఎవరంటే నిద్రిస్తున్నారే కానీ మరణం కాదు. అందుకే మరణం కాని నిద్ర అని మనం చూస్తున్నాం. దాంట్లో మొదటి భాగం ఏంటంటే క్రీస్తు మహిమ కొరకై నిద్రించిన వారిలో ప్రభు కార్యములు. మొదటిగా మనం చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే మార్క్స్ వార్త 5వ అధ్యాయం 40వ వచనం.
మార్కు సువార్త 5వ అధ్యాయం 40వ వచనం. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోకి వెళ్ళి. చాలమ్మా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఇక్కడ రాయబడిన మొదటి మాట 40వ వచనంలో, అందుకు వారు ఆయనను అపహాసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి. ఇక్కడ మొదటి కోణాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాము. ఏంటి మాట ఏంటంటే, ఆ చిన్నది ఉన్న గదిలోనికి వెళ్ళాడు ప్రభు. ఎక్కడికి వెళ్ళాడండి? ఆ చిన్నది ఉన్న గదిలోనికి. ఇప్పుడు చూడండి, ఆ చిన్నది ఉన్న గది ఏంటి అని మనం చూసినట్టే ఒక కోణంలో చూడాల్సింది ఏంటంటే, మనం అనేక పర్యాలను కూడా చూస్తూ వస్తాం. లోకా సువార్తను మనం చూసినట్టయితే లాజరు యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. ఎవరి యొక్క క్షమించండి, లాజరు కాదు, జక్కయ్య యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం. జక్కయ్య ఇంటిలోకి ప్రభు వెళ్ళటం ద్వారా ఏం జరిగింది? జక్కయ్య ఇంటిలోకి ప్రభు వెళ్ళటం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందంటే, ఆ ఇంటికి రక్షణ వచ్చిన అనుభవాన్ని చూస్తున్నాం. అంటే నిద్రించినటువంటి వారిలో ప్రభు కార్యములు మొదటగా ఏంటంటే, బైబిల్లో రాయబడుతున్న మాట ఏంటి? ఆ చిన్నది పరుండి ఉన్నటువంటి గదిలోనికి ప్రభు వెళ్ళాడు. అంటే అర్థం ఏంటి? ఆమె జీవితంలో రక్షణ కార్యం కనబడుతూ వస్తుంది. సంఘము అంటే ప్రభు దగ్గరికి ఎత్తబడే సంఘం, ప్రభు దగ్గరికి కొనుకోబడే సంఘం, ప్రభు మహిమార్థమే కొనుకోబడే సంఘం ఎలా ఉంటుందంటే, మొట్టమొదటిగా ప్రభు వారి దగ్గరకు వచ్చిన అనుభవంలో ఉంటారు. అర్థమవుతుందండి? ప్రభు ఎక్కడికి వస్తాడు? వారి దగ్గరకు వచ్చినటువంటి అనుభవంలో ఉంటారు. అంటే ఎవరి దగ్గరకైతే ప్రభు వచ్చాడో, ఎవరి దగ్గర అయితే ప్రభు నివసిస్తున్నాడో, ఎవరి లోపలి ఎవరినైతే దర్శించడానికి వచ్చాడో, ఎవరి జీవితాన్ని అయితే మార్చడానికి ప్రభు వస్తాడు, ఎవరినైతే రక్షణ కార్యం జరిగించడానికి ప్రభు వస్తాడు, ఎవరినైతే నూతన కార్యం జరిగించడానికి ప్రభు వస్తాడో, ఎవరి హృదయంలోకి అయితే ప్రభు వస్తాడో, అలాంటి వారు వారి జీవితంలో నిద్రించుచున్నారే కానీ వాళ్ళు మరణం పొందిన వారు కాదు. నిద్రించుచున్నారే కానీ మరణం పొందిన వారు కాదు. ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి సహోదరి గురించి చూసినట్లయితే, ఈ చిన్నది మరణము కాని నిద్ర కలిగి ఉంటుంది. మరణము కాని నిద్ర కలిగి ఉండటం ద్వారా ఆమె జీవితంలో ప్రభు ఆమె దగ్గరికి వచ్చాడు. ప్రభు ఆమె దగ్గరికి వెళ్ళటం ద్వారా ఆమె జీవితం మార్చబడింది. ఈరోజు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం రాయబడిన మాట మనం చదివినట్లయితే, ఇదిగో తలుపు నద్ద నుండి నేను తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరాన్ని తలుపు తెరిచేయాలా, నేను అతనితో నాతో భోజన సావాసం కలిగి ఉంటామని లేఖన భాగాలు మనకు బయలుపరచబడుతూ వస్తున్నాయి. అంటే అర్థం ఏంటండి? ప్రభు ఎవరి దగ్గరికి అయితే వస్తాడో, ప్రభు ఎవరి హృదయంలో అయితే ఉంటారో, వారి యొక్క జీవితాలు చూడగా, వారి యొక్క అనుభవాలు చూడగా, వారు భౌతికంగా పాపంలో నిద్రించిన వారు గుండా, లోకంలో నిద్రించిన వారు గుండా వారి జీవితాల దగ్గరకు ప్రభు వచ్చి వారి హృదయాలను తాకటం ద్వారా, వారి హృదయాల్లోకి ప్రభు రావటం ద్వారా వారి జీవితాలు మార్చబడుతున్నాయి. వారి జీవితాలు మార్చబడుతున్నాయి. కానీ మరణము కాని నిద్ర అంటే ఇదే. మరణము కాని నిద్ర అంటే సంఘం ఎత్తబడుట అని అర్థం. అంటే మరణం కాని నిద్ర అంటే రక్షణ మార్మోస్ బాప్తిసం పొందినటువంటి వారు ఈ లోకం విడిచినా నిద్రిస్తున్నారే కానీ మరణం పొందలా. ఏం పొందలేదండి? మరణం పొందల, నిద్రిస్తున్నారు. అంటే ఇక్కడ చూసిన మాట ఏంది? మరణం కాని నిద్ర అంటే అది మరణం కాదు, నిద్రించుచున్నారే కానీ మరణం కాదు. కానీ మరణం కాని నిద్ర కలిగిన వారిలో ప్రభు కార్యములు చేశాడు. మరణం కాని నిద్రిస్తున్న వారిలో ప్రభు చేసిన కార్యాలు ఏంటంటే, మొదటిగా ఎవరైతే మరణం కాని నిద్ర కలిగి ఉన్నారో వారి దగ్గరికి ప్రభు వెళ్ళిన అనుభవం. వారి దగ్గరికి మొదటే ప్రభు వెళ్ళాడు, వారి జీవితాన్ని సంధించాడు, వారి హృదయాల్లోకి వచ్చాడు, వారిలో ఉన్న పాపాన్ని తీసేసి వారి హృదయాన్ని సంధించి దర్శించి అణువణువున మూలంలో అణువణువున లోతుకి హృదయం లోపట కూరుకుపోయిన పాప జీవితాన్ని పెరిగించి ఆ పాప జీవితాన్ని అంతటిని బయటికి తీసుకొచ్చి జీవితాన్ని మార్చాడు ప్రభు. మరణము కాని నిద్ర కలిగినటువంటి వారి జీవితాల్లోకి, మరణం కాని నిద్రిస్తున్న వారి జీవితంలోకి ప్రభు మొదటే వెళ్ళి వారి హృదయాల్లో కూరుకుపోయిన వ్యాధి, వారి హృదయాల్లో కూరుకుపోయిన పాప రోగాన్ని అంతటిని కూడా తొలగించి బయటికి తీసుకొచ్చి ఏ రవ్వంత కూడా లేకుండా వారి హృదయాన్ని పరిశుద్ధపరిచాడు. ఒక్క మాట చెప్పమంటారా? గ్లాసుడు వాటర్లో లేదా గ్లాసు పాలల్లో ఒక బొట్టు విషం వేస్తే ఏమైంది? ఇదే మందిరంలో మనల్ని పొడుకబెట్టి పరవాసిని పాటలు పాడతారు. ఏం చేస్తారు? పరవాసిని పాటలు పాడతారు. ఒక గ్లాసుడు పాలల్లో ఒక బొట్టు విషం వేసి మనకిస్తే అది మనం తాగితే ఏమైంది? వాడాలి. పరవాసిని జగమున ప్రభువా
నడుచుచున్నాను. ఆయన దారిని వెళ్తున్నామో మన దారిని వెళ్ళిపోయామో ఎట్టగొట్ట ఏం చేస్తాం? పరవశిని పాట పాడుతూ వస్తాం. గ్లాసుడు పాలలో ఒక బొట్టు విషం మానవుని నష్టం చేసింది, మానవ ప్రాణం పోయేటట్టు చేసింది. అయితే ప్రియులారా, ఈరోజు గమనించండి, ఆ ఒక్క బొట్టు పాపం అనేది కూడా, ఆ రవ్వంతా, కంటిలో నలసంత పాపం కూడా మనలో లేకుండా చేయడం కొరకై ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. మరణము కాని నిద్ర ఎవరైతే నిద్రిస్తున్నారో వారి హృదయాల్లోకి మొదటే ప్రభు వెళ్ళి, ఈ చిన్నదాని దగ్గరికి ప్రభు ఎలా వెళ్ళాడో, ఆ ముండ గదిలోకి ఎలా వెళ్ళాడో, మన హృదయం అనే గదిలోకి యేసు ప్రభు వచ్చి, యేసు ప్రభు మన హృదయంలోకి వచ్చి ఆ పాపం అన్నది ఒక్క నలుసంత కూడా మనలో లేకుండా తన పరిశుద్ధమైన పవిత్రమైన రక్తంతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచిన వాడుకుంటూ వచ్చాడు. ఎంత కంటిలో నలుసంత కూడా మనలో పాపం లేకుండా మనల్ని పరిశుద్ధపరిచిన ప్రభువుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది మొదటి కోణం. ఇక రెండో భాగాన్ని చూద్దారండి. మరణం కాని నిద్ర. క్రీస్తు మహిమ కొరకే నిద్రించిన వారిలో ప్రభు కార్యములు, అంటే క్రీస్తు మహిమ కొరకు నిద్రించిన వారిలో మొదటే ప్రభు చేసిన కార్యాలు ఏంటి? మొదటిగా ఏం చేస్తున్నాడు? చిన్నదాని గదిలోకి వెళ్ళను. అంటే అర్థం ఏంటి? హృదయం అనే మన తలుపు తెరవటం ద్వారా హృదయంలోకి వచ్చిన వాడుకుంటాడు. రెండవదిగా చూసినట్టయితే రండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 14వ వచనం. క్షమించండి, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 5వ అధ్యాయము చూసినట్లయితే 41వ వచనం. ఆ చిన్నదాన్ని చేయి పట్టి దరిదాపుని అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానం లేమని నీతో చెప్పుతున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరాల ప్రాయం గలది. చాలన్నా, ఇంకా చాలా ఉండే, అప్పుడే అవ్వాలి. 14 పాయింట్లు తీయాలి, ఇప్పుడే చదువుకుంటే వెళ్తాట. కానీ రెండో కోణాన్ని చూసినట్లయితే మార్క్స్ వార్త 5వ అధ్యాయం, మార్క్స్ వార్త 5వ అధ్యాయం 41వ వచనంలో రెండో మాట ఏంటంటే, చిన్నదాని చెయ్యి పట్టెను. ఏం చేస్తున్నాడండి? ఆ చిన్నదాని చెయ్య పట్టెను. ఆ చిన్నదాని చెయ్యి పట్టుకున్న అనుభవం గొప్పది. అసలు ఆయన పట్టుకుంటే ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఈ వచనం మనం చదువుతున్నాం కదా, ఈ వచనాలు ఈమె గురించి చదివేటప్పుడే దాని ఆ వచనాలు పైన చూస్తే రక్తస్రావం కలిగిన స్త్రీ గురించి రాయబడుతూ వచ్చింది. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతూ వస్తుంది. ఇప్పుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టితేనే ఆమెకు స్వస్థత వచ్చినప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళి ఏం చేశాడు? ఆమె చేతిని పట్టుకున్నాడు. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది ఆమెలో? ఆయన వస్త్రాలనే స్వస్థత ఉన్నప్పుడు మరి ఆయన చెయ్యే తాకితే ఇంకెంత గొప్ప కార్యం చెప్పండి, ఎంత గొప్ప కార్యం. చూడండి, ఎలీషా యొక్క అనుభవాలు కానీ, యోసేపు యొక్క జీవితాలు కానీ, బైబిల్లో కొన్ని కోణాలు చూసినట్టే ప్రవక్తల యొక్క ఎముకలు కానీ చనిపోయిన పాత పెట్టిన సమాధిలో పాత పెడుతున్న వారికి తగిలినప్పుడు వారు లేచి కూర్చున్నారంట. అంటే అర్థం ఏంటి? ఎంతో గొప్ప ప్రభావం అక్కడ ఉంది. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి తెలుసా? రెండోదిగా యేసు ప్రభువు ఆమె చేతిని ముట్టినప్పుడు ఆమెలో స్వస్థత ఉంది. అంటే ఆమెలో బలహీనత అంతా నివారణమైపోయింది. ఆమెలో ఉన్న ప్రతి బలహీనత అంతా కూడా సమృద్ధిగా పోయినదిగా మనం చూస్తూ వస్తున్నాం. ఇక్కడ గమనించాల్సిన రెండో కోణం ఏంటి? మరణము కాని నిద్ర కలిగిన వారిలో, మరణం కాని నిద్రిస్తున్న వారిలో, క్రీస్తు మహిమ కొరకు నిద్రించిన వారిలో ప్రభువు మొదటే చేసిన కార్యం ఏంటంటే రెండోదిగా స్వస్థపరిచాడు. ఏం చేశాడండి? స్వస్థపరిచాడు. దేని నుండి స్వస్థపరిచాడు? పాపం నుండి స్వస్థపరిచాడు, లోకం నుండి స్వస్థపరిచాడు, ఇంకా ఘోరమైన వ్యాధి నుండి స్వస్థపరిచాడు, మోసకరమైన వ్యాధి నుండి స్వస్థపరిచాడు, ఇంకా భయంకరమైనటువంటి నిత్య నరకానికి కావాల్సిన జీవితం నుండి స్వస్థపరిచి మనల్ని ఒక మంచి మార్గం నడిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఎన్ని రోగాలు, ఎన్ని అనారోగ్యాలు, ఎన్ని వ్యాధులు మనం కలిగి ఉండాం. ఎన్నో వ్యాధుల నుండి, ఎన్నో బలహీనతల నుండి, ఎన్నో అనారోగ్యాల నుండి సమయం ప్రతి గడి కూడా మనల్ని స్వస్థపరుస్తూ వస్తున్నాడు ఆయన. కానీ లేఖన భాగాలు చూసినట్టయితే, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే, బైబిల్లో రాయబడిన మాట చూసినట్టయితే ప్రియులారా, ఆ మరణం కాని నిద్రిస్తున్నవారు, మరణం కాని నిద్ర కలిగినటువంటి వారిలో, మొదటి క్రీస్తు మహిమ కొరకు నిద్రించిన వారిలో ప్రభు చేసిన మొదటి కార్యం ఏంటి? ఆ చిన్నది ఉన్న గదిలోకి వెళ్ళాడు. 2, ఆమెను ముట్టాడు, చేపట్టాడు. అంటే అర్థం ఏంటి? ఆమెను తాకాడు. తద్వారా ఏం జరుగుతుంది? ఆమెలో స్వస్థత, క్రీస్తు యొక్క జీవం ఆమెలోకి వెళ్తుంది. పరిపూర్ణమైన స్వస్థత కలిగిన జీవితము ఆమె కలిగి ఉన్న అనుభవాన్ని చూస్తున్నాం. ఇది ఎన్నో మాట? 2. కాబట్టి మన జీవితాల్లో కూడా మనం కూడా ఈ చిన్నదాని వలె
లోకంలో నిద్రిస్తున్నప్పుడు, క్రీస్తులో కాదు, లోకంలో నిద్రిస్తున్నప్పుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు మన దగ్గరకు వచ్చి మన హృదయంలోకి వచ్చి మనల్ని ముట్టడం ద్వారా మన పాప జీవితం అంతా కూడా తొలగించబడి క్రీస్తులో పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండం. ఏ పరిశుద్ధమైన జీవితం క్రీస్తులో వచ్చిందో తద్వారా మనం ఒకరోజు ప్రభు వస్తే ఆ కడబోర శబ్దం వినపడినప్పుడు సంఘముగా మనం ఎత్తబడేవారుగా ప్రభు మనం సిద్ధపరిచినందుకై ప్రభుని ఆరాధన చేద్దాం. ఇది 2. ఇక 3వ భాగాన్ని చూద్దామండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 3వ కోణం లూకాసు వార్త 8వ అధ్యాయం 55వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 55వ వచనం. ఆమె ప్రాణం తిరిగి వచ్చింది కనుక వెంటనే ఆమె లేచెను. అప్పుడు ఆయన భోజనం పెట్టడానికి ఆజ్ఞాపించాడు. చాలా నీకు వెళ్ళొద్దు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే 14 చూడాలి కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టు ఇది ఎన్నో మాట 3. మరణం కాని నిద్ర పార్ట్ 1. ఈరోజు మరణం కాని నిద్రలో క్రీస్తు మహిమ కొరకే నిద్రించిన వారిలో ప్రభు కార్యములు మొదటే చేశాడు. ప్రభు మొదటి కార్యం ఏంటి? 1, ఆ చిన్నదాని గదిలోకి వెళ్ళాడు. 2, ఆ చిన్నదాని చేయి పట్టెను అంటే ఆమె జీవితంలో స్వస్థత వచ్చింది. 3వదిగా చూడగా ఆ చిన్నదాని ప్రాణం ఏం చేసింది? లేచింది కాదు, చదవండి అమ్మ, అక్కడ ఉండదు. ఆ చిన్నదాని ప్రాణము మరి లేచిందా? ఏం లేచింది? కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే తిరిగి వచ్చిన అనుభవం, ఆ చిన్నదాని యొక్క ప్రాణం అంటే చిన్నదాన్ని మనం చూసినట్లయితే ఆ చిన్నది మొట్టమొదటిగా చిన్నది ఉన్న గదిలోకి యేసుప్రభు వెళ్ళాడు. ఆ చిన్నదాని చేయిని యేసుప్రభు పట్టుకున్నాడు. ఆ చిన్నదాన్ని చేయి పట్టుకోవడం ద్వారా ఆమె ప్రాణం ఆమెలోకి తిరిగి వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతూ వచ్చిందండి? ప్రాణము తిరిగి వచ్చింది. అంటే తన జీవితాన్ని చూడగా, తన యొక్క జీవితం యొక్క వెలుగు చూడగా, ఆమె యొక్క అనుభవాన్ని చూడగా ఆమె నిద్రిస్తుంది కాబట్టి తన ప్రాణం తిరిగి వచ్చింది. చచ్చిపోయిన వారి ప్రాణాలు తిరిగి వస్తాయా? చెప్పండి. చచ్చిపోతే తిరిగి వస్తాయా? మళ్ళీ తిరిగి రావు. బైబిల్లో ఉంది, మొన్నైనది వెనకట వల్లనే మరలా భూమికి చేరును. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని అర్థం. మనుషులు ఒక్కసారి మృతి పొందవల్లే నియమింపబడి ఉంది. మనుషులు ఒక్కసారి మృతి పొందవలను. మనుషులు ఒక్కసారి జన్మిస్తారు, ఒక్కసారి మృతి పొందుతారు. చాలాసార్లు అంటాం, ఎవరైనా మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోతే ఏమంటాం తెలుసా? ఆ చచ్చిపోయినాడు ఏమో గర్భంలో పుట్టాడు, నా కోడలు గర్భంలో, నా కూతురు గర్భంలో పుట్టారయ్యా అంటాం. సేమ్ అట్టాగే ఉండాలంటాం. అట్టాంటి మనస్తత్వమే అంటాం. అట్టాంటి వాడే అంటాం. అట్టాంటి వాడిని దేవుడు ఎందుకు పుట్టిస్తాడు? మళ్ళీ మనుషుడు ఒక్కసారే జన్మింపవలను, అటు తర్వాత మృతి పొందవలని బైబిల్ అంటుంది. మనుషుడు పుడతాడు, చచ్చిపోతాడు. ఆ చనిపోయిన వాడు మళ్ళా ఎట పుడతాడు? అసంభవం అది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు, జన్మించాడు, మన కొరకై మన పాప నిమిత్తమే కలువరిశిలో చనిపోయాడు. చనిపోయిన ఆయన మరలా తల్లి గర్భానికి వస్తున్నాడా? రావట్లేదే. మళ్ళా ఆకాశానికి వస్తున్నాడు. మనం ఎక్కడి నుండి ఆయన ఎదుర్కోవడానికి ఆకాశ మండలం మీద కొనుకోబడుతున్నాం. యేసు ప్రభు వారు మళ్ళీ మనల్ని తీసుకెళ్తానికి మళ్ళీ తల్లి గర్భంలో జన్మిస్తున్నాడా? మరి ఎట్ట చెబుతాం మనం? చచ్చిపోయినాడు ఎట్టాగే పుట్టాడు, అట్టాగే ఉన్నాడు. యేసు ప్రభు కాదు, మనమే రూపాన్ని సిద్ధపరచుకున్నట్టుంది. సరే, ఆ స్టోరీ అంత తర్వాత చూద్దాం. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే ఎన్నో మాట అండి ఇది? 3వదిగా లేఖన భాగాలు చెప్తున్నవి. 3వ మాట, చిన్నదాని ప్రాణం తిరిగి వచ్చింది. చిన్నదాని ప్రాణం తిరిగి వచ్చింది. ఒకానొక సమయంలో మన జీవితంలో మన ప్రాణాన్ని పోగొట్టుకునే వారు ఉంటూ వచ్చాం. మన ప్రాణాన్ని నష్టపోగొట్టుకునే వారు ఉంటూ వచ్చాం. మన ప్రాణాన్ని కోల్పోయే వారు ఉంటూ వచ్చాం. మన ప్రాణాన్ని మనం ఇంకా చెప్పాలంటే నిత్య నరకంలో పడవేసుకునే వారు ఉంటూ వచ్చాం. అయితే నిత్య నరకంలో మన ప్రాణాన్ని పడవేసుకునే వారుగా ఉన్న మన జీవితాల్లోకి యేసు ప్రభు వచ్చి పోతున్న మన ప్రాణం, పోయినటువంటి మన ప్రాణం, లాజరు ప్రాణం పోయిందని అందరూ అనుకున్నారు. కానీ లాజరు ప్రాణం పోయిందని అందరూ అనుకున్న నమ్మకం మాత్రం ఉంచము. యోహాను సువార్త 11:40 రాయబడుతూ వచ్చింది, నమ్మకం మాత్రం ఉంచము అన్నాడు. ఆ నమ్మకంతోనే పోయినటువంటి తన ప్రాణము తిరిగి లాజరు పొందుకోగలుగుతూ వచ్చాడు. లాజరు యొక్క కుటుంబం తన యొక్క సోదరుని మరలా తిరిగి సంపాదించుకోగలుగుతూ వచ్చింది. ఒకప్పుడు ప్రాణం పోయే స్థితిలో ఉన్న మనం, ప్రాణం అంచుల్లో ఉన్న మనం, మరణపు అంచుల్లో ఉన్న మనం, ప్రాణాన్ని పోగొట్టుకుంటున్న స్థితిలో ఉన్న మనం, ఈ రోజు ఏం జరుగుతూ వచ్చిందండి? ఆ ప్రాణం తిరిగి వచ్చింది. ఒక మాటలో చెప్పాలి, అసలు ప్రాణం అంటే ఏంటి? మీరందరూ వాక్యం చదువుతారు కదా, ప్రాణం అంటే ఏంటి? ప్రాణం అంటే ఏంటి? పెద్దగా చెప్పండి. రక్తమా? మంచిది. ఇంకా ప్రాణం అంటే ఏంటి? ఆత్మ. ఎంత బాగా చదువుతున్నారు. ఇంకా
ప్రాణం అంటే ఏంటి చెప్పు జ్యోతక్క, ఏదో ఒకటి చెబుతావుగా. ప్రాణం అంటే రక్తమే. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే అపార్థం చేసుకోవద్దు. ఆమె ప్రాణము అంటే ఆమెలో ఉన్న రక్తము సర్క్యులేషన్ ఆగిపోయింది. అంటే ఒక మాటలో చెప్పమంటారా, ఈ నరాల్లో ఉన్న రక్తము బ్లడ్కి వెళ్ళి బ్లడ్ నుండి ఎక్కడికి వెళ్ళింది, గుండెకి వెళ్ళింది. గుండెకి ఆ నరాల్లో ఉన్న బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది, గుండెకి వెళ్తుంది. గుండె తర్వాత బ్రెయిన్కి వెళ్తుంది. బ్రెయిన్ తర్వాత బాడీ మొత్తం సరఫరా అవుతుంది. అసలు బ్లడ్ ప్యూరిఫై ఎక్కడవుతుంది, బ్లడ్ ప్యూరిఫై ఎక్కడైంది, లంగ్స్లో. ఇంకా లంగ్స్ ఏమ్మా, దానికి సంబంధించిన వారే కరెక్ట్ అయిన ఆన్సర్ ఇస్తారు, ఎవరు పడితే వాళ్ళు ఇవ్వలేము. కిడ్నీలో యొక్క బ్లడ్ ఏమైంది ప్యూరిఫై అవుతూ చక్కగా ఉంటుంది, ఫిల్టర్ అయ్యిద్ది అంట. ఓకే సరే, ఇక్కడ ఒక మాట చెప్పమంటారా, ఆ స్త్రీ యొక్క ప్రాణం మరలా తిరిగి వచ్చిందంటే ఆమె ప్రాణం అంటే ఆమె దేహంలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అంటే తిరగటం ఆగిపోయింది. ఏమైందండి, ఆమె దేహంలో ఉన్న బ్లడ్ తిరగటం ఆగిపోయింది. గుండెకి వెళ్ళాల్సిన బ్లడ్ ఆగిపోతూ వచ్చింది, మెదడుకి వెళ్ళి తిరిగి రావాల్సిన బ్లడ్ ఆగిపోతూ వచ్చింది, కిడ్నీ దగ్గరికి వెళ్ళాల్సిన బ్లడ్ ఆగిపోతూ వచ్చింది, లివర్ ఫంక్షనింగ్ చేయాల్సిన బ్లడ్ కూడా ఫంక్షన్ అవుతున్నటువంటి మార్గంలో కూడా వెళ్ళాల్సిన బ్లడ్ కూడా ఆగిపోతూ వచ్చింది. దేహంలో మొత్తం కూడా ఓవరాల్గా తన దేహంలో ఉన్న బ్లడ్ పని చేయకోకుండా ఆగిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే బైబిల్ ప్రకారం ప్రాణం అంటే ఏంటి, రక్తము. ఆ రక్తం ఏం చేసింది, పక్షవాతం వచ్చిన వాళ్ళలాగా ఇంకా ఆయా రకాలలాగా చచ్చుబడిపోయినట్టు ఆగిపోతూ వచ్చింది. ఇప్పుడు ఆగిపోయిన ఈ ప్రాణముని యేసు ప్రభు ఏం చేశాడు, ఏ రక్తం అయితే తన దేహంలో సర్క్యులేషన్ అవ్వకోకుండా ఆగిపోయిందో ఆమె చేతిని ముట్టంగానే ఆ బ్లడ్లో జీవం వచ్చేసింది. చచ్చిపోయిన నరాలన్నీ చచ్చిపోయిన నరాలుగా నరాల్లో చనిపోయిన స్థితిలో ఉన్న బ్లడ్ అంతా కూడా ఒక క్షణంలోనే జీవాన్ని పొందుకుంటూ వచ్చింది. ఏం చేస్తూ వచ్చిందని, ఒక క్షణంలోనే జీవాన్ని పొందుకొని తిరిగి లేచింది. ఆమె యొక్క జీవితం మనం చూసినట్టే, ఆమె యొక్క అనుభవం చూసినట్టే ప్రియులారా, తన ప్రాణం తిరిగి వచ్చిందంట. ఏ ప్రాణం అయితే తనలో, ఏ నరాల్లో ఉన్న అటువంటి ప్రాణం అయితే చచ్చిపోయిన స్థితిలో ఉందో, ఏ నరాల్లో ఉన్న ప్రాణం అయితే కదలలేక నిస్సహాయ స్థితిలో గోడ వలె, పిల్లర వలె, ఉప్పు స్తంభం వలె, సున్నం కొట్టిన సమాధుల వలె ఎలాగైతే నిస్సహాయ స్థితిలో ఉండిపోయిందో, ఆ రక్తము, ఆ ప్రాణము యేసు ప్రభువారు తాకటంతోనే ఏమైందండి, శాశ్వత వచ్చింది. ఆ ప్రాణం మరలా తిరిగి వచ్చేసిందంట. ఏ ప్రాణం అయితే తన దేహంలో ఉందో, ఏ ప్రాణం అయితే తను జీవించడానికి కారణమైందో, ఆ ప్రాణం అన్నది, ఆ రక్తం అన్నది తిరగకోకుండా చచ్చుబడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభువారు వచ్చి ఆమెను తాకడం ద్వారా ఆమెలో ఉన్నటువంటి ప్రాణం మరలా తిరిగి వచ్చిందంట. ఏం చేసింది, మరలా తిరిగి వచ్చిన అనుభవం మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఇక్కడ మూడో కోణం ఏంటంటే, అలా ప్రాణం పోయినటువంటి స్థితిలో ఉన్న మనల్ని, మన రక్తం అంతా పాపంతో నిమగ్నమై పాపంతో నిండిపోయినటువంటి మన జీవితాన్ని యేసు ప్రభువు వచ్చి మన హృదయంలోకి వచ్చి ఆయన తాకటం ద్వారా చనిపోయిన స్థితిలో, ఒక మాటలో చెప్పాలంటే ప్రాణం పోయిన స్థితిలో ఉన్న మనల్ని యేసు ప్రభువు వచ్చి తాకటం ద్వారా మనలో స్వస్థత కలిగి మన ప్రాణము మరల ఇప్పుడు తిరిగి వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇక జీవించు వారిని తమ కొరకే ప్రాణం పెట్టి కల్వరిశిలో ప్రాణం పెట్టి చనిపోయిన క్రీస్తు కొరకే జీవించేవారు కంటే, ఒకప్పుడు పాపపు రోగం, పాపం అనేది మన నరనరంలో పాకి ఉంది కాబట్టి తద్వారా చనిపోయిన స్థితిలో ఉన్నాం, నిద్రించిన స్థితిలో ఉన్నాం. యేసు ప్రభువు వచ్చి మనల్ని తాకడం ద్వారా మన జీవితం ఏమైందండి, పరిశుద్ధపరచబడింది. ఇప్పుడు మనము పవిత్రపరచబడిన వారిగా ప్రాణం తిరిగి వచ్చిన స్థితిలో మరలా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని ఆరాధించే వరకు ప్రభు మనల్ని సిద్ధపరిచాడు. దాని కొరకై మనం ఏం చేయాలి, ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట, 3. ఇక 4వ విషయాన్ని చూద్దానండి, సమయం అయిపోతుంది త్వరగా. మార్కు సువార్త 5వ అధ్యాయం 42వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 42వ వచనం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. చాలండి. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే వెంటనే ఆ చిన్నది ఏం చేస్తుందండి, ఆ చిన్నది ఒక మాటలో చెప్పాలంటే అక్కడ రాయబడిన మాట ప్రకారం మొట్టమొదటిగా మరణం కాని నిద్ర కలిగిన వారిలో ఒక చిన్నది ఉంది. క్రీస్తు మహిమ కొరకై నిద్రించిన వారిలో ప్రభు చేసిన కార్యములు.
క్రీస్తు మహిమ కొరకే నిద్రించిన వారిలో ప్రభు చేసిన కార్యములు మొదటిగా ప్రభు చేసిన కార్యం ఏంటంటే మొదట ఆ చిన్నది కనపడుతుంది, ఆ చిన్నదాని గదిలోకి వెళ్ళాడు. 2, ఆ చిన్నదాని చేయి పట్టుకున్నాడు. 3, ఆ చిన్నదాని ప్రాణం తిరిగి వచ్చేటట్టు చేశాడు. 4, ఆ చిన్నదానిలో జీవం ఉండేటట్టు ప్రభు చేశాడు. ఏం చేశాడండి? జీవము. అప్పుడు దాకా ఆ చిన్నది ఎలా ఉంది? చనిపోయిన స్థితిలో ఉంది. కానీ అందరూ ఏమంటున్నారు? చనిపోయింది అనుకుంటున్నారు. అసలు టేబుల్ వర్తమానం వింటే మీకు అర్థమైంది పూర్తిగా. ఆ చిన్నది అందరూ చనిపోయింది అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? ఆమె నిద్రిస్తున్నది అన్నాడు. అంటే నిద్రిస్తుంది కానీ జీవం లేనిదిగా ఉంది. ఎలా ఉందండి? జీవం లేనిదిగా ఉంటూ వస్తుంది. తనలో జీవం లేని అనుభవాన్ని కలిగి ఉంది. తను నివసిస్తుందే కానీ తాను జీవిస్తున్నట్టు అంటే క్షమించండి, తాను పరుండి ఉందే కానీ, తాను పడక మీద ఉందే కానీ జీవం లేనిదిగా ఉంటుంది. జీవము లేని నిద్ర కలిగి ఉందేమా. అయితే యేసు ప్రభువు ఆమె దగ్గర రావటం ద్వారా, ఆమెను ముట్టడం ద్వారా, ఆమె ప్రాణం తిరిగి రావటం ద్వారా ఆమెలో జీవం వచ్చింది. ఏమొచ్చిందండి? జీవం. ఈ లోకంలోకి వెలుగు వచ్చాను. ఆ వెలుగు అందరిలోకి వచ్చి అందరిలోకి ఏం చేస్తుంది? జీవాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే, ఈరోజు మనం చూసినటువంటి మాటలు 4వ కోణం చూసినట్టే, ఆ చిన్నదానిలోకి జీవం వచ్చింది. యేసు ప్రభువు చెబుతూ వస్తాడు, నేనే మార్గమును సత్యమును జీవం. అంటే ఆయన ఏ జీవమై ఉన్నాడో, ఆయన ఏ జీవం కలిగి ఉన్నాడు, ఆయన ఏ జీవం కలిగి ఈ లోకానికి వచ్చాడు, ఆ జీవము ఆ చిన్నదానిలోకి ప్రవహింపజేశాడు. ఆ చిన్నదానిలోకి ప్రవహింపజేశాడు. ఆ చిన్నదానిలోకి ప్రవహింపజేయటం ద్వారా ఆ చిన్నదానిలో జీవం వచ్చిందిగా ఉంటుంది. ఆ చిన్నదానిలో జీవం కలిగి ఉండటం ద్వారా ఆమె యొక్క జీవితం ఎంతో మార్చబడేందుకు ఉంది. ఆ చిన్నదానిలో జీవం రావడం ద్వారా దేవుని మహిమ కొరకై ఆమె చిన్నది ఉన్నదిగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకనొకప్పుడు మనం జీవం లేని వారికి ఉన్నప్పుడు, జీవం లేని జీవితాన్ని జీవిస్తున్నప్పుడు, జీవం లేనటువంటి నిస్సాయ స్థితిలో మనం ఉన్నప్పుడు, జీవం లేని వారిగా జీవిస్తున్న స్థితిలో మనం ఉన్నప్పుడు యేసు ప్రభువు మన దగ్గరకు వచ్చి మనల్ని తాకి, మనల్ని ముట్టి, మా కోల్పోయిన మన ప్రాణాన్ని తిరిగి వచ్చి మనలో మనకి జీవాన్ని ఇచ్చిన వాడుగా ఆయన జీవాన్ని మనకిచ్చి మనల్ని జీవింపజేస్తున్నాడు. పౌలు అంటాడు, ఇక జీవించేవాడు నేను కాదు, నా యందు క్రీస్తే జీవించుచున్నాడు. ఇక జీవించేవాడు నేను కాదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? తనలో ఒకప్పుడు పౌల్లో ఉన్న జీవం నిష్ప్రయోజకమైంది. కాబట్టి ఆ పౌల్లోకి యేసు ప్రభు రావటం ద్వారా, యేసు ప్రభు యొక్క జీవం పౌల్లోకి రావడం ద్వారా పౌలు జీవిస్తున్నవాడుగా మనం చూస్తూ వస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, పౌలు లాంటి జీవము, పౌలు ఎలాగైతే జీవిస్తున్నాడో అంత గొప్ప జీవము ఈ చిన్నదానిలో ఉంది. ఇక్కడ చిన్నదానిలోకి ఏమొచ్చిందండి? జీవం వచ్చింది. ఆ జీవం రావటం ద్వారా ఆమె నిద్రలో నుండి మేలుకొన్న అనుభవాన్ని చూస్తున్నాం. ఇదన్నో మాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దారండి. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 42 వచనం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. చాలా. కాబట్టి ఇక్కడ మనం చూస్తే నిన్నో మాట అండి, ఇది 5. మొదటిగా మరణం కాని నిద్ర కలిగి ఉన్న వారిలో చిన్నది కనపడుతుంది. క్రీస్తు మహిమ కొరకే ఆమె నిద్రిస్తుంది. ప్రభు చేసిన కార్యములు ఏంటి? మొదటిగా ప్రభు కార్యం, ఆ చిన్నది ఉన్న గదిలోని ప్రభు వెళ్ళాడు, ఆ చిన్నదాని చేయి పట్టుకున్నాడు, ఆ చిన్నదాని ప్రాణం తిరిగి ఇచ్చాడు, తిరిగి వచ్చేటట్టు చేశాడు. 4, ఆ చిన్నది జీవముతో కూడినది ఉండేటట్టు ప్రభు చేశాడు. ఇక 5వదిగా చూడగా ఏమని రాయబడుతూ వచ్చిందండి? మార్క్స్ వార్త 5:42 ప్రకారం ఆ చిన్నది అంటే వెంటనే ఆ చిన్నది లేచినటువంటి అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఏం చూస్తున్నామండి? లేచినటువంటి అనుభవం. అంటే ఆ చిన్నది నిద్రిస్తున్నటువంటి అనుభవంలో ఉండే చిన్నది, నిద్ర కలిగినటువంటి అనుభవంలో ఉండే చిన్నది ఏం చేసిందండి? తిరిగి లేచిన అనుభవాన్ని చూస్తున్నాం. ఈరోజు మన జీవితంలో మనం గమనించినట్టయితే, మన పూర్వస్థితిని కానీ, మన యొక్క పాప జీవితాన్ని కానీ, మన లోకంలో నివసిస్తున్నప్పుడు మన జీవితాన్ని మనం చూస్తే, ఒకప్పుడు మనం లెగవలేని స్థితిలో ఉన్నవారికి ఉన్నాం. ఎలాంటి లెగవలేని స్థితిలో ఉన్నామంటే, కోనేటి దగ్గర ఒక వ్యక్తి ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 38 సంవత్సరాలు ఉన్నాడు. 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర ఉన్నాడు. ఎందుకు ఉన్నాడు? ఆయన లేచి వెళ్ళి నీళ్ళలో దూకాలని ఎదురు చూస్తున్నాడు. తద్వారా ఆయన స్వస్థత వస్తుంది. కాబట్టి 38 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడు. 38 సంవత్సరాల నుంచి లేవగలిగాడా? లేడు. 38 సంవత్సరాల నుంచి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నా లేగలేకపోయాడు. ఎందుకంటే తాను లేచేటటువంటి శక్తి ఆయనలో లేదు.
లేచి నడిచేటటువంటి బలం ఆయనలో లేదు. 38 సంవత్సరాల నుంచి ఆ చెట్టుకాడే ఉన్నాడు. యేసు ప్రభు వారు పుట్టక ముందు నుంచి ఆడే ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఎప్పటి నుండి అండి? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు నుండి కూడా ఆయన అక్కడే ఉన్నాడు. నాకు తెలిసి యేసు ప్రభు వారు ఈ లోకానికి రాకముందు 5 సంవత్సరాల నుంచి ఆడే ఉన్నాడు ఆయన. యేసు ప్రభు వారు ఎన్ని సంవత్సరాల ప్రాయంలో ఆయన సిలువ వేయబడ్డాడు? 33.5 సంవత్సరాల ప్రాయంలో. అంటే ఆయన ఎన్ని సంవత్సరాలు ఉన్నట్టు? ఆయన కోనేడు దగ్గర ఉండ ఆయన 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల్లో 33.5 సంవత్సరాలు తీసేస్తే సరే 4.5 5 సంవత్సరాలు వేసుకోండి. అంటే దర్దాపు యేసు ప్రభు రాకమునుపు 5 సంవత్సరాల నుంచి ఆ చెట్టుకాడే ఉన్నాడు. మీరు అర్థం చేసుకోండి. యేసు ప్రభు రాకముందు నుంచి కూడా కోనేడు దగ్గర ఉన్న చెట్టు దగ్గర 5 సంవత్సరాలు. యేసు ప్రభు పుట్టక మునిపే, ఆయన యేసు ప్రభు వారు సత్రంలో జన్మించక మునిపే, పశువుల పాకలు పెట్టక మునిపే, మరియా యొక్క గర్భంలో రాక మునిపే 38 సంవత్సరాల నుంచి ఆయన జీవితం అక్కడే గడుస్తూ, క్షమించండి 5 సంవత్సరాలు యేసు ప్రభు రాక మునుపు 5 సంవత్సరాలు అక్కడే గడిచిందిగా ఉంది. 5 సంవత్సరాలు చెట్టు కింద గడిచాడు. యేసు ప్రభు వచ్చిన 5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అక్కడే ఉంటూ వచ్చాడు. అంటే దరిదాపు 38 సంవత్సరాలు ఆయన అక్కడ ఉన్నాడు. ఈ 35 సంవత్సరాలు ఆయన లెగవగలిగాడా? లేకపోయాడు. సరే, తన కుటుంబంతో అంతా ఉందా? లేదు. ఎందుకు లేదు? ఆ దేవదూత ఎప్పుడు వచ్చిద్దో, ఆ నీళ్లు ఎప్పుడు పులకరించిద్దో, ఎప్పుడు జలతరించేదడు చేసిద్దో అని చెప్పి ఆ కుటుంబీకులు కూడా ఎంతకాలం నీ కోసం ఎదురు చూడాలని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మరి యేసు ప్రభు వారు కాలం సంపూర్ణమైనప్పుడు ఈ లోకానికి వచ్చి ఆ యొక్క కోనేడు దగ్గర ఉన్న వ్యక్తిని స్వస్థపరచాలి కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన పుట్టక మునిపే కోనేడు దగ్గర ఉన్న వ్యక్తిని ప్రభు చూశాడు మొదటే. కాబట్టి ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా లేచి నడు, నీ పరిపెత్తుకుని పొమ్మంటే ఎమ్మటే తన పరిపెత్తుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పొరపాటున పరిపెత్తు బొమ్మనని చెప్పి బెడ్షీట్లు ఎత్తుకుపోవద్దు. బెడ్షీట్లు కదా ఇవ్వండి, కార్పెట్లు ఎత్తుకుపోవద్దు. లేదా మీరు కూర్చున్న కుర్చీలు ఇంటికి ఎత్తుకుపోవద్దు. సేవకుడు ఎత్తుకుపోమన్నాడని ఈ దేవుని మందిరం ఇవ్వండి, ఏడే ఉంచండి. కావాలితే మనం తీసుకురావాలే కానీ ఎత్తుకెళ్ళకూడదు. కానీ దేవుని యొక్క వాక్యం ఏంటి తెలుసా? లేచిన అనుభవం అంటే నిస్సహాయ స్థితిలో, ఏమి చేయలేనటువంటి స్థితిలో, ఏమి చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నవారు యేసు ప్రభు వెళ్ళి ఆయన తాగడం ద్వారా, ఆయన ముట్టడం ద్వారా, ఆయన తిరిగి ప్రాణం వచ్చినట్టు చేయడం ద్వారా, ఆయన జీవం ఇవ్వటం ద్వారా తిరిగి లేచిన అనుభవం, తిరిగి లేచి పరిగెడుతున్నటువంటి అనుభవాన్ని చూస్తున్నాం. కాబట్టి ఒకప్పుడు మనం పాపంలో అదే స్థితిలో చచ్చిన వారు ఉన్నాం. ఆయనకి లెగవటానికి 35 సంవత్సరాలు పెట్టింది, మనకి ఎన్ని సంవత్సరాలు పెట్టిందో. నేనైతే లెగవటానికి అయితే నాకు తెలిసి 18 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు నేను లెగవటానికి టైం పట్టింది. తల్లి గర్భంలో ధరించినప్పుడు తర్వాత నేను ఈ లోకానికి వచ్చిన కాడి నుండి నేను తిరిగి లెగవటానికి 18 సంవత్సరాలు పట్టింది. నేను 18వ ఏట రక్షించబడ్డా. ఎన్నో ఏట? నాకు బాగా గుర్తు, 18వ ఏట అనుకున్నా. 18వ ఏట రక్షించబడ్డాను. డిసెంబర్ 18వ తారీఖే మారుమోసు పొందాను. డిసెంబర్ 18వ తారీఖే నా భౌతికమైన పుట్టినరోజు కూడా. 18 అంతా కలిసి వస్తుంది. 18 అని కూడా కలిసి వచ్చినట్టు ఉంది. సరే, ఈ కలిసి వచ్చే నెంబర్ల గురించి మనం పట్టించుకోకూడదు, అవన్నీ కూడా వేస్ట్. కానీ ప్రియులారా, ఏంటి మాట అంటే జీవితంలో లేచిన అనుభవం. ఒకప్పుడు పాపంలో కూరుకుపోయి లెగవలేని స్థితిలో ఉన్న మనల్ని యేసు ప్రభువు వారు వచ్చి మన దేని స్థితి, దౌర్భాగ్యమైన స్థితిని చూసి మన చేతిని ముట్టి కుమారుడా లెగు, కుమార్తె లెగు అని చెప్పి మన జీవితాన్ని లేపి ఆ పాపం నుండి లేపిన వాడిగా ప్రభువుని చూస్తూ వస్తున్నాం. ఆ పాపం నుండి మనం లెగవటం ద్వారా ఈరోజు ఎల్షద్దాయి ప్రార్థనా మందిరంలోకి ఆ మెట్టులు ఎక్కి మనం దేవుని మందిరంలోకి వచ్చాం. ఈరోజు దేవుని సన్నిధికి నడుచుకుంటూ వచ్చాం, దేవుని సన్నిధికి రాగలుగుతూ వచ్చామంటే ఆయన లేపిన విధానమే. యేసు ప్రభువు మన జీవితంలోకి రావటం ద్వారా, మనలో జీవాన్ని ఇవ్వటం ద్వారా, మనలో ఉన్న పాప జీవితాన్ని, నిష్ప్రయోజకమైన జీవితాన్ని, అనారోగ్యాన్ని కూడా తీసివేసి ఆయన మనల్ని ముట్టి దేవుని సన్నిధికి ఆయన నడిపించడం ద్వారా ఆ లేచి మనం ఏం చేసాం? దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధించే వారు ఉంటున్నాం. ఆ చిన్నది ఎలాగైతే లేచిందో పాపంలో ఉన్న మనం అలా లేచి ఈరోజు దేవుని మందిరానికి వచ్చి దేవుని మాటలు విని దేవుని ఆరాధించే వారుగా ప్రభు మనల్ని సిద్ధపరిచినందుకై ప్రభుని ఆరాధించాలి. ఇది 5. ఇక 6వ విషయాన్ని చూద్దారండి. 6వ మాట మార్కు సువార్త 5వ అధ్యాయం 42వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 42వ వచనం. చాలా అక్క. కాబట్టి ఇక్కడ చివరిగా చూస్తా, క్షమించండి, 6వ మాట చూస్తున్నాం. ఏంటి 6వ మాట? ఏంటంటే మరణము కాని నిద్ర కలిగిన వారిలో చిన్నది ఉంది. ఆ చిన్నది మరణం కాని నిద్ర కలిగి ఉంటుంది. ఆమె జీవితంలో ప్రభు చేసిన కార్యాలు ఏంటంటే, మొదటిగా క్రీస్తు మహిమ కొరకు నిద్రించిన వాళ్ళు ప్రభు చేసిన కార్యములు.
మొదటిగా ఆమె ఉన్న గదిలోనికి వెళ్ళాడు, తర్వాత ఆమె చేతిని ముట్టాడు, తర్వాత ఆ చిన్నదాని ప్రాణం తిరిగి వచ్చేటట్టు చేశాడు, తర్వాత ఆ చిన్నదానిలో జీవాన్ని ఇచ్చాడు, తర్వాత ఆ చిన్నది తిరిగి లేచిన అనుభవాన్ని చూస్తున్నాం. ఇక ఆరోదిగా ఆ చిన్నది నడుస్తున్న అనుభవాన్ని చూస్తున్నాం. ఏం చేస్తుందండి? ఆ చిన్నది నడుస్తుంది. ఒక చిన్న పిల్ల, 12 సంవత్సరాల ప్రాయం కలిగినటువంటి చిన్నపిల్ల మరణించిందని అందరూ అనుకుంటూ వస్తున్నారు. ఆ పాప ఇప్పుడు ఏం చేస్తుందండి? ఆ చిన్నది నడుస్తుంది. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? మరి అందరూ ఏం చేస్తున్నారు? చనిపోయిందని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ చిన్నది ఏం చేస్తుంది? నడుస్తుంది. అందరూ చనిపోయింది అనుకున్నారు, కానీ ఆ చిన్నది ఇప్పుడు ఏం చేస్తుందండి? నడుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము కాని నిద్ర ఇదే. ఏంటంటే మరణము కాని నిద్ర, ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తు మహిమ కొరకై నిద్రించిన వారిని మరణం కాని నిద్రలోకి ప్రభు తీసుకొచ్చాడు. అర్థమవుతుందండి? మరణం కాని నిద్ర, క్రీస్తు మహిమ కొరకై నిద్రించిన వారిలో ప్రభు కార్యం చేసి మరణము కాని నిద్రలోకి ప్రభు వాళ్ళని తీసుకొచ్చాడు. క్రీస్తు మహిమ కొరకు నిద్రించిన వారు ఎవరు? చిన్నది. ఆ చిన్నదాన్ని ఏం చేశాడు? మరణము కాని నిద్రలోకి తీసుకొచ్చాడు. అంటే ఇక్కడ తీసుకురావడం ద్వారా ఏం జరుగుతుంది? ఆ చిన్నది నడుస్తుంది. ఆ చిన్నది ఏం చేస్తుందండి? నడుస్తుంది. ఆమె నడిచిన యొక్క అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఆ చిన్నదాని జీవితంలో నడిపింపు బాగుంది. ఆ చిన్నది ఎక్కడ నడుస్తుంది? యేసు ప్రభు వారి దగ్గర నడుస్తుంది. ఎక్కడ? యేసు ప్రభు వారి దగ్గర. ఈరోజు మన జీవితాలు మనం గమనించినట్లయితే, మన యొక్క పూర్వ జీవితాన్ని గమనించినట్లయితే, మన మార్గములు, మనం నడిచే నడకంతా కూడా తప్పుదావని వెళ్ళిందిగా ఉంది. రాంగ్ వేలో వెళ్ళినటువంటి అనుభవాలు మనం కలిగి ఉన్నాం. కానీ ఈ చిన్నది ఎక్కడ నడుస్తుంది? ఒకప్పుడు ఎక్కడుండా, ఇప్పుడు యేసు ప్రభు తన దగ్గర ఉన్నప్పుడు ఇప్పుడు ఎలా నడుస్తుంది? క్రీస్తు దగ్గరుండి నడుస్తుంది. ఒక మాట చెప్పాలంటే క్రీస్తులో నడుచుతున్నది. అదే పౌలు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనిడి. ఆ మాట పౌలు కొరింథీయులకు రాస్తూ అంటాడు, ఫిలిప్పీలకు రాస్తూ కూడా పౌలు అంటాడు అదే మాట. నన్ను పోలి నడుచుకుని అంటాడు పౌలు. ఎందుకని? ఒకప్పుడు నేను లోకంలో పాపంలో దౌర్భాగ్యుని, దుష్టుని, ఒకప్పుడు నేను హింసకును, దోషకును, హానికరును, ఒకప్పుడు పాపం చేత అపరాధం చేత చచ్చిన వాడిని. అలాంటి స్థితిలో ఉన్న నన్ను తన పరిచయం కొరకే దేవుడు ఏర్పరచుకొని బలమైన పాత్ర నన్ను వాడుకుంటూ, నేను ఎప్పుడు బలహీనప్పుడు నన్ను బలపరిచి తన మహిమ కొరకు ఆయన వాడుకుంటున్నాడు. ఒకప్పుడు తెలియక పాపం చేసింది కాబట్టి కనికరించబడుతున్నంటాడు అపోస్తలుడైన పౌలు. ఏమన్నాడు? ఒకప్పుడు నేను తెలియక పాపం చేస్తుంది కాబట్టి కనికరించబడుతుంది. ఈరోజు మన జీవితాలు చూసినట్లయితే, ఒకప్పుడు మనం పాపం చేయడానికి మన కాళ్ళు నడుస్తూ వెళ్ళి, పాపము చేయడానికి, పాపపు ఆలోచనలు, పాపపు ఉద్దేశాలు, పాపముతో కూడిన దాని వైపు మన యొక్క కాళ్ళు పరుగెడుతూ వెళ్ళి. కానీ ఈ రోజు ఆ చిన్నదాని దగ్గర యేసు ప్రభు ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి? ఆ చిన్నది యేసు ప్రభు లోపటే నడుస్తున్న అనుభవం, యేసు ప్రభు దగ్గర నడుస్తున్న అనుభవం. ఈరోజు ఒకప్పుడు పాపంలో నడుస్తున్న మనల్ని యేసు ప్రభు వారు మన దగ్గరికి వచ్చి, మన నిద్రిస్తున్న మన జీవితాల్లో కార్యాలు చేసి మరణము కాని నిద్ర కలిగే అనుభవంలోకి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ప్రభువులోకి ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. ఈరోజు దేవుని మందిరంగా మనం నడిచి వచ్చామంటే, ఈరోజు దేవుని మందిరంగా మనం నడిచి రాగలుగుతూ వచ్చామంటే కారణం ఏంటంటే ప్రభు మనల్ని నడిపించాడు. ఈరోజు ప్రభు ఆ చిన్నదాని వల్ల మనల్ని ముట్టకపోతే, ఆ చిన్నదాన్ని లేపినట్టు మనం లేకపోతే, ఆ చిన్నదాని ప్రాణం తనకు తిరిగి ఇచ్చినట్టు మనకు ఇవ్వకపోతే, ఆ చిన్నదాన్ని తాకినట్టు మనం తాకపోతే, మన జీవితం ఇప్పుడు మరణపు అంచుల్లో, మరణం అంచుల్లో కాదు, మరణం అయి ఉండేవారు. ఏమై ఉండేవారు? మరణమై ఉండేవారు. ఇక మన గురించి మన మరణం పొందడం కూడా అయిపోయేది, మన కుటుంబీకులు దుఃఖం పొందడం కూడా అయిపోయేది, ఇక మన కుటుంబీకులు కూడా మర్చిపోవడం కూడా అయిపోయేది. కానీ అలాంటి మరణములో నుండి, అలాంటి భయంకరమైన మరణం నుండి నేనున్నానని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని ముట్టి తాకి స్వస్థతనిచ్చి ఆ మరణంలో నుండి జీవంలోకి దాటించి ఎక్కడికి దేవుని మందిరానికి మనల్ని నడిపించిన వాడుగా ఉన్నాడు. అంత గొప్ప ప్రభువుని మనం ఏం చేయాలా? ఇప్పుడు ఆయనలో నడిచేవారుగా, ఆయనలో ఉంటూ ఆయన కొరకై, ఆయన మహిమ కొరకై, ఆయన మహిమార్థమై నడిచేవారుగా ప్రభు మనం సిద్ధపరిచినందుకు ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 6. 7వ విషయాన్ని చూద్దానండి. ఎవరో 4 అంటున్నారు, 6. ఇక 7వ విషయాన్ని చూద్దానండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టు మార్కు సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట, 7వ మాట ఏంటంటే
మరణము కాని నిద్రలోకి చిన్నదాన్ని తీసుకొచ్చాడు. మరణము కాని నిద్ర క్షమించండి, క్రీస్తు మహిమ కొరకే నిద్రించిన వారిలో ప్రభు చేసిన కార్యము చేసి, ఆ కార్యం చేసి మరణం కాని నిద్రలోకి తీసుకొచ్చాడు ప్రభు. ఎవరంటే ఆ చిన్నది, మొట్టమొదటిగా చిన్నది, ఆ చిన్నదానికి మరణం ప్రభు మహిమ కొరకే నిద్రించిన వారిని మరణం కాని నిద్రలోకి ప్రభు తీసుకొచ్చాడు. మొదటిగా ఆ చిన్నది అని ముట్టాడు, క్షమించండి, ఆ చిన్నదున్న గదిలోకి వెళ్ళాడు. 2, ఆయన చిన్నదాన్ని చేయి పట్టుకున్నాడు. 3, ఆ చిన్నదాని ప్రాణం తిరిగి వచ్చేదాన్ని చేశాడు. 4, ఆ చిన్నదానిలో జీవాన్ని ఇచ్చాడు. 5, ఆ చిన్నదాన్ని లేపాడు. 6, ఆ చిన్నది నడిచేటట్టు చేశాడు. 7వదిగా ఆ చిన్నది భోజనం చేసేటట్టు ప్రభు సిద్ధపరిచాడు. ఏం చేసేటట్టు అండి? భోజనం చేసేటట్టు. ఇక్కడ ఏముంది? జరిగినది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పాను. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆహారం తింటుంది, భోజనం చేస్తుంది. ఒక మాట చూడండి, మన జీవితాలు చూడగా క్రీస్తు యొక్క దేహమును భుజించటానికి, క్రీస్తు యొక్క ఆహారమును అంటే ఆయన శరీరమును ఆయన రక్తమును భుజించడానికి, త్రాగటానికి ఏ మాత్రమును యోగ్యత లేనివారు. ఎందుకంటే పాపంలో నివసిస్తున్నటువంటి వారు. కానీ మనల్ని క్రీస్తు మహిమ కొరకై, అంటే పాపంలో నివసిస్తున్న మన ద్వారా దేవుడు మహిమ తెచ్చుకోవాలని ఇష్టపడ్డాడు కాబట్టి యేసు ప్రభువుని ఈ లోకాన్ని పంపి ఆయన కలువరిశిలువలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా మనలో జీవాన్ని నుంచి ప్రభు ఏం చేస్తున్నాడండి? మనలో జీవాన్ని నుంచి మనం ప్రభు దగ్గరకు వచ్చి ప్రభుని ఆరాధించే వారుగా చేసి, ప్రభు యొక్క బలంలో ఆయన దేహమును ఆయన రక్తమును ఆయన దేహమును భుజించి ఆయన రక్తము పానీయమును తాగేటట్టు ప్రభు సిద్ధపరుస్తున్నాడు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? ఆ చిన్నదానికి భోజనం పెట్టుడని ఎలా చెప్పాడో, ఆ భోజనపు బల్లలో మనం పాల్గొనేవారుగా ప్రభు మనల్ని సిద్ధపరిచాడు. ఆ భోజనంలో పాల్గొనేవారుగా, ఆ భోజన బల్లలో పాల్గొని, ఆ భోజనము భుజించి, ఆ భోజనము తిని, ఆ రక్తమును తాగేవారుగా, పానం చేసేవారుగా ప్రభు మనల్ని సిద్ధపరిచాడు. ఇక్కడ గమనించండి, ఆ చిన్నదానికి ఏమన్నాడు ప్రభు? ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడు అని చెప్పాడు. మనకు కూడా ప్రభు ఆమెకి ఎటువంటి ఆహారం పెట్టబడిందో మనలో కూడా ప్రభు తన ఆహారాన్ని ఇవ్వటం కొరకై మనం ఆయన ఆహారాన్ని భుజించాలని చెప్పి ఆయనే తన దేహమును మన కొరకై అప్పగించిన వాడుగా ఉన్నాడు. మన కొరకై ఆయన దేహాన్ని అప్పగించి ఆయన మన కొరకై ఎన్నో గొప్ప త్యాగాన్ని చేసిన ప్రభువుని మనం చూస్తూ వస్తున్నాం. చివరికి చెప్పవలసింది ఏంటంటే ప్రియులారా, ఆయన భోజనంలో పాల్గొనేవారుగా, ఆయన మన కొరకై సిద్ధపరిచిన భోజనంలో, ఆయన మన కొరకై సిద్ధపరిచినటువంటి భోజనం, ఆయన మన కొరకై తయారు చేయబడినటువంటి భోజనం, ఆయన దేహం మన కొరకై సిద్ధపరచబడింది. ఆ సిద్ధపరిచే భోజనంలో సిద్ధపడే భోజనంలో ఆ సిద్ధపరిచిన భోజనంలో పాల్గొనటం కొరకై మనకు రక్షణ ఇచ్చాడు, మనకు మారు మనసునిచ్చాడు, మనకు బాప్తిస్మం ఇచ్చాడు, ఇంకా మారు మనసునిచ్చాడు, ఇంకా మరణంలో నుండి జీవంలోకి దాటించాడు, మృతుల్లో నుండి లేపాడు, ఇంకేం చేస్తున్నాడు? దేవుని రాజ్యానికి వారసుడిగా చేశాడు. ఇవన్నీ ఆయన భోజనాన్ని మనం భుజించడం కొరకే. చూడండి ఆయన ఎంత శ్రద్ధ తీసుకున్నాడు చూడండి. అసలు ఆయన భోజనమును మనం భుజించడం కొరకే ఆయన మన కొరకే చనిపోయాడు, ఆయన మన కొరకే అవమానాలు పొందాడు, ఆయన మన కొరకే నిందించబడ్డాడు, ఆయన మన కొరకే గాయాలు పొందుతూ వచ్చాడు, ఆయన మన కొరకే దెబ్బలు తింటూ వచ్చాడు, ఆయన మన కొరకై హింసించబడ్డాడు, ఆయన మన కొరకై ఆ గాయాలు పొంది కలువరిశిలువ ఎక్కుతూ వచ్చాడు. అంటే ఒక మాట అర్థం చేసుకోండి, అసలు ఎవరమైనా సరే మన భోజనం పక్కనోడు పెడతామా? ఆ గుణలక్షణం మనకుందా? తక్కువ. మన భోజనం ఎవరో పెట్టడానికి మనం ఇష్టపడం. ఎందుకని? ఫస్ట్ వండిన వెంటనే మన భోజనం పక్కింటి వాళ్ళని పిలిచి పెడతామా, ముందర మనం తింటామా? మిగిలింది ఏం చేస్తాం? ఎవరన్నా ఇంటికి భిక్షం ఎత్తుకోవడానికి వస్తే వాళ్ళకి ఇస్తాం, అవునా? అంతేనా? అది కూడా వాళ్ళకి ఎప్పుడు తెస్తాం? రాత్రి భోజనం పొద్దున పెడతాం, పొద్దునే వండిన భోజనం పెడతామా? మళ్ళీ అలా చెబుతాం, మేము ఇంకా భోజనం వండుకోలేదు కానీ రాత్రి భోజనం ఉంది పెట్టమంటావా? తినలేనివాడు ఏం చేస్తాడు? తినలేనివాడు కాదు, లేనివాడు ఏం చేస్తాడు? ఏదో ఒకటి కడుపు నింపుకోవడానికి పెట్టమ్మా అంటాడు. అంటే మన భోజనం శ్రేష్టకరమైన భోజనాన్ని మనం ఇతరులకు పెట్టడానికి ఇష్టపడం. ఏ శ్రేష్టకరమైన భోజనం అయితే మన దగ్గర ఉందో దాన్ని ఇతరులు పెట్టడానికి ఇష్టపడం. ఇప్పుడు చూడండి, మటన్ వండుకున్నారనుకో, పెడతారా పక్కన వాళ్ళకి? చెప్పండి, మటన్ వండుకుంటూ పెడతారా? చేపలు వండుకుంటూ పెడతారా? పీతలో ఎంటకాయలు వండుకుంటూ పెడతారా? చెప్పండి, ఇంకేముండే? ఇంకా పంది మాసమా?
అది తక్కువలేండి తినేవాళ్ళు. రొయ్యలా? రొయ్యలు వండుకుంటే పెడతామా? ఇంకా అసలు ఏ చికెన్ వండుకుంటేనే పెట్టాం మనం, ఇంకా మటన్ కాడికి వెళ్ళిపోయాం. ఏది శ్రేష్టకరమైన ఆహారం వండుకున్నా మనం పెట్టాం. కానీ యేసు ప్రభు వారు శ్రేష్టకరమైన తన దేహమే ఆహారంగా సిద్ధపరిచి మనకిచ్చాడు. ఆ శ్రేష్టకరమైన ఆహారాన్ని మనకిచ్చాడు. ఆ శ్రేష్టకరమైన ఆహారం మనం పెట్టుతున్నాడు. ఆ శ్రేష్టకరమైన ఆహారాన్ని మనం భుజించేవారుగా మనము మన శ్రేష్టకరమైన ఆహారాన్ని ఇతరులకు ఏమో, కానీ ఆయన శ్రేష్టకరమైన ఆహారమును మనకు తనను తాను సమర్పించుకుని మనకి ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆ శ్రేష్టకరమైన ఆహారాన్ని మనం భుజించడం ద్వారా, ఆ శ్రేష్టకరమైన ఆహారంలో పాల్గొనడం ద్వారా, ఆ పవిత్రమైన రక్తాన్ని మనం త్రాగటం ద్వారా దేవుని రాజ్యానికి వెళ్ళటం కొరకే సిద్ధపడుతున్నాం. ఆ శ్రేష్టకరమైన ఆహారమే మనకు పెట్టకపోతే, దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువు యొక్క శ్రేష్టకరమైన ఆహారం మనకు పెట్టకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం, పరలోక రాజ్యంలో ఉండలేం. అలా పరలోక రాజ్యంలో ఉండలేని మనల్ని పరలోక రాజ్యంలో ఉండనింప చేయడం కొరకై, నివసింప చేయడం కొరకై, మన కొరకై తన శ్రేష్టకరమైన ఆహారాన్ని మనకు పెడుతున్నాడు. అట్లాంటి ప్రభువుని మనం ఏం చేయాలా? ఆరాధించాలి. మరణము కాని నిద్ర. క్రీస్తు మహిమ కొరకై నిద్రించిన వారిలో ప్రభు కార్యము చేసి, ప్రభు కార్యాలు జరిగించి మరణం కాని నిద్రలోకి ప్రభు తీసుకొచ్చాడు. మరణం కాని నిద్రలోకి వచ్చింది అండి ఎవరంటే చిన్నది. ఎవరు? చిన్న ఆమె. ఆ చిన్నదే మరణం కాని నిద్రలోకి, అంటే క్రీస్తు మహిమ కొరకు నిద్రించింది, కానీ ఆమెని మరణం కాని నిద్రలోకి ప్రభు తీసుకొచ్చాడు. అక్కడ ప్రభు మహిమపరచబడటం కొరకు ఆమె నిద్రించింది. ఆ నిద్ర క్రీస్తు మహిమ కొరకు నిద్రించిన వారిలో ప్రభు కార్యం చేసి మరణం కాని నిద్రలోకి ఆమెను తీసుకొచ్చాడు. మరణం కాని నిద్రలోకి వచ్చిన వారు ఎలా ఉంటారు? వారు మొదటిగా ప్రభు ద్వారా ప్రభు వారి హృదయాల్లోకి వస్తాడు. 2 ప్రభు వారిని చేపడతాడు. 3 ప్రభు వారి ప్రాణం తిరిగిస్తాడు. 4 ప్రభు జీవాన్ని ఇస్తాడు. 5 ప్రభు తిరిగి లేచి అనుభవం తీసుకొస్తాడు. 6 నడవ చేస్తాడు. 7 భోజనం పెడుతున్నాడు. అంటే ఒక వ్యక్తి క్రీస్తు మహిమ కొరకై నిద్రించినప్పుడు ఆ వ్యక్తిని మరణము కాని నిద్రలోకి తీసుకురావడం కొరకై 7 అంతల అనుభవం ప్రభు చేస్తున్నాడు. ఒకప్పుడు పాపంలో లోకంలో నిద్రిస్తున్న మనం, ప్రభు మన దగ్గరికి వచ్చి మరణం కాని నిద్రలోకి తీసుకురావడం కొరకై, మన కొరకై ఈ 7 అంతల అనుభవం చేసి, క్షమించండి, 7 అంతల అనుభవం చేయడం కొరకై ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా 7 అంతల అనుభవం మన జీవితంలో జరిగించి మరణము కాని నిద్రలోకి ప్రభు మనం తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఈ లోకం విడిచినా ఎలా ఉంటామండి? మరణము కాని నిద్రలో ఉంటాం. చనిపోలా. చాలా మంది రాస్తారు సమాధుల మీద ఏమని రాస్తారు? క్రీస్తునందు నిద్రించిన వారని రాస్తారు. అది మంచి మాటే. సరే, వాడు తాగుబోతే తిరిగిపోతే ఎట్టయినా సరే క్రీస్తునందు నిద్రించిన వాడని పెడతాం. చనిపోయాడని ఎవరైనా రాస్తారా సమాధుల మీద? రాయుడు. ఎందుకు రాయరు? నిద్రించాడని. చచ్చిపోయాడు అన్నదాన్ని ఒప్పుకోరు. మరణించినప్పుడు ఏమంటారు? అయ్యా పలానా వ్యక్తి చచ్చిపోయాడు అంటారు. కానీ సమాధి మీద రాసేటప్పుడు ఏం చేస్తారు? క్రీస్తునందు నిద్రించిన వారు. ఎందుకని అక్కడ రాయరు? వాళ్ళు నిద్రించే ఉండారు, ఇంకా చచ్చిపోలేదు వాళ్ళు. మరణము కాని నిద్రలోకి ప్రభు తీసుకెళ్తున్నాడు. అదే క్రీస్తు రక్తం ద్వారా కడగబడి రక్షణ మార్మోస్ బాప్తిసం పొంది 7 అంతల అనుభవం కలిగిన వారు ఈ లోకం విడిచిన సమాధిలో మరణము కాని నిద్రలో ఉండారు. మరణం కాని నిద్రలో ఉండారు. వాళ్ళు నిద్రిస్తున్నారే కానీ మరణం పొందరా. ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు వాళ్ళు కడబోరం రోగటంతోనే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిల్చుండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటంతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేపబడతారు. అంటే ఇక్కడ రాయబడిన మాట నిద్రించిన వారు. చూడసారండి, ఒకవేళ ప్రభువు నమ్మి మనం ఈ లోకం విడిచిపెడితే సమాధుల్లో మనం ఏం చేస్తున్నాం? నిద్రిస్తున్నాం. మరణం కాని నిద్ర అంటే అదే. మరణం కాదు కానీ నిద్రిస్తున్నారు. ఆ మరణం కాని నిద్రలో ఎవరైతే ఉన్నారో వారు యేసు ప్రభు వచ్చినప్పుడు మొదట ఎత్తబడతారు, లేపబడతారు. మనం కాదండి. ఇప్పుడు వాక్యం చెప్పేటప్పుడు ప్రభు వచ్చాడు అనుకో, మొదట ఎవరు లేపబడతారు? మరణం కాని నిద్రలో ఉన్నవారు, నిద్రిస్తున్న వారు లేపబడతారు. ఆ తర్వాత మనం లేపబడతాం. అర్థమవుతుందా? అంత గొప్ప ధన్యత క్రీస్తు మనకి ఇవ్వటం కొరకై కలువరి శిలువలో మన కొరకై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన వాడు ఉన్నాడు. సంఘం ఎత్తబడుట మొదట, మరణము కాని నిద్రలో ఉన్నవారు ఎత్తబడతారు మొదట. ఆ మరణం కాని నిద్ర
మన జీవితాల్లోకి ప్రభు అనుమతించడం కొరకై, అంటే ఆ మరణం కాని నిద్ర కలిగిన వారిగా మనం ఉండటం కొరకై, మన నిమిత్తమై మనం పాపంలో లోకంలో నిద్రిస్తున్నప్పుడు దేవుని మహిమ కొరకై దేవుడు తన కార్యములు మన జీవితంలో జరిగించి మరణం కాని నిద్రలోకి ప్రభు మనం తీసుకొచ్చి, ఆ మరణం కాని నిద్రలోనికి ఆ అనుభవంలోని ప్రభు మనం తీసుకొచ్చినందుకై ప్రభుని ఏం చేయాలా? ఆరాధించేవారు ఉండాలి. అట్టి ఆరాధన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయాలి. ఎందుకంటే అట్లా అని చెప్పి మనం అందరం చనిపోయామని కాదు. ఒకవేళ ఈ లోకం విడిచిపెట్టినా ఎవరూ బాధపడవసలా, నిద్రిస్తున్నాం అంతే. ఒకానొకప్పుడు తిరిగి లేపబడతాం. మరణం కాని నిద్రలోకి ప్రభు మనం తీసుకెళ్ళి, ఆ చిన్నది మరణం కాని నిద్రలోకి ఎలా తీసుకురాబడిందో అలా మనం కూడా మరణం కాని నిద్రలోకి ప్రభు ద్వారా తీసుకురాబడినందుకై ప్రభువుని ఆరాధించి గణపరిచే వారికి ఉండినట్లు ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మనం నిలబడి ఒక పాట పాడుకుందాం. అటు తర్వాత ఒకరు మార్చి ప్రభుని ఆరాధన చేద్దాం. అందరూ నిలబడినట్లయితే పాట పాడుకుందాం.